చాలా మందిలో వింటుంటాం 40 ఏళ్ల వయసు వచ్చేసి 45 వచ్చేసినాయి, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. అవును. సో మరి మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం ఒక్కటే మార్గమా, లేదంటే వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా ఉన్నాయంటారా సులువుగా పాటించడానికి? మోకాల్లో ఉన్న గుజ్జు, దాన్ని మెడికల్ భాషలో ఏమంటారంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అని అంటారు అనమాట. మృదులాస్థి అంటారు మన తెలుగులో. ఈ గుజ్జుకి ఏదో సమస్య వచ్చింది అని చెప్పడానికి ఈ నొప్పి వస్తుంది అనమాట. ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోయిందంటే అప్పుడు మీరన్నట్టు ఆపరేషన్ ఒక్కటే సరైన. అలాగని ఆపరేషన్ చేసుకోవద్దని అనట్లేదు. ఒకవేళ గ్రాండ్ వాక్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కరుగుతున్న గుజ్జుని కరగకుండా ఆపుతుంది, ఫర్దర్ గా కూడా పెంచుతుంది అనమాట. గ్రాండ్ వాక్ అనే దాంట్లో 8 రకాలైనటువంటి డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ గా మనం చూసినామంటే గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. దీంట్లో కాండ్రాయిటిన్ అని ఉంటుంది 1.2 గ్రామ్స్ ఉంటుంది. అన్డినేచర్ టైప్ 2 కొల్లాజన్ అని చెప్పేసి 40 mg, బోస్విల్లే సెరాటా ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ 250 mg, కుర్కుమిన్ పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్, తర్వాత పైనస్ జెరార్డియానా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి 100 mg, పైపరిన్ మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 15 mg, వైటమిన్ సి 80 mg. సో మొత్తం కలిసి ఈ సాచెట్ లో మీరు చూసినారంటే 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. దీంట్లో ఎందుకు ఇంతంత డోస్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది అని అంటే పరిశోధనలు చేసినప్పుడు, అదే క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఆ క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు ఈ మోతాదులో వాడినటువంటి సందర్భాల్లో మోకాల్లో గుజ్జు పెరిగి వాళ్ళ నొప్పి తగ్గి, వాపు తగ్గి వాళ్ళు ఫ్రీగా నడవగలిగినటువంటి సిచ్యువేషన్.